హరీష్ రావు మాజీ మంత్రి, సాగునీటి పారుదలకు సంబంధించినటువంటి శాఖ కూడా చేసినటువంటి హరీష్ రావు ఢిల్లీ వెళ్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అక్కడ జరగబోయేటువంటి విచారణ కావచ్చు, భవిష్యత్తులో జరిగే పరిణామాలకు సంబంధించి ఢిల్లీలో సీనియర్ అడ్వకేట్లతో ఆయన మాట్లాడే అవకాశం కనపడుతోంది. సో ఒకవైపు రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి వెళ్ళడం, సందర్శించడం, ఆ సమీక్ష నిర్వహించడంతో పాటు ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ అనేది కూడా అంటే ఆ కాళేశ్వరంకి సంబంధించి ఒకటి జ్యుడిషియల్ కమిషన్ కూడా ఉంది. సో దీనికి సంబంధించి కొన్నిసార్లు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితులు కూడా నేపథ్యంలో ఇప్పుడు తాజాగా హరీష్ రావు ఢిల్లీ వెళ్ళడం, సీనియర్ అడ్వకేట్లతో చర్చించడం అనేది పార్టీ నుంచే అధికారికంగా తెలిసిన నేపథ్యంలో సో ఎందుకు వెళ్తున్నట్టు అంటే భవిష్యత్తులో అరెస్టులు జరిగే అవకాశం ఉందా? లేదు అంటే ఇంకేమైనా తీవ్రమైన చర్యలకు ప్రభుత్వం రెడీ అవుతుందా? అది తెలిసిన తర్వాతనే హరీష్ రావు ఢిల్లీ వెళ్తున్నారా? అడ్వకేట్లతో మాట్లాడుతున్నారా? అనేటువంటి అనుమానాలైతే కూడా రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకు అంటే ఇన్ని రోజులుగా చాలా రోజులుగా కాళేశ్వరంకి సంబంధించినటువంటి మొత్తం కేసులో ఎలాంటి ముందడుగు లేదు, ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. కానీ హఠాత్తుగా రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్ళడం, సమీక్ష నిర్వహించడానికి తోడు ఇటు హరీష్ రావు వెంటనే అంటే హుటాహుటిన ఢిల్లీ బయలుదేరడం అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఢిల్లీకి వెళ్ళేంత అర్జెన్సీ ఉంది, పెద్ద లాయర్లతో మాట్లాడేంత అర్జెన్సీ ఉంది కాబట్టి రాజకీయంగా కీలక నిర్ణయాలు ఏవో జరగబోతూ ఉన్నాయి కాళేశ్వరం కేసులో. అందుకే హరీష్ రావు వెంటనే ఢిల్లీ వెళ్ళినట్టుగా అయితే ఇటు బీఆర్ఎస్ వర్గాలు అయితే భావిస్తూ ఉన్నాయి. చూడాలి అంటే ఈ కాళేశ్వరం కేసుకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే త్వరలో రాబోతుంది. సో దానికి సంబంధించి ముందుగానే విషయం తెలిసింది కాబట్టి హరీష్ రావు ఢిల్లీ వెళ్ళారా అనే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.